నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిలో జరిగే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ బహిరంగ సభకు తరలిరండి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు కార్యకర్తలతో చర్చించిన గూడూరు చీరాల ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, మాలకొండయ్య. వెంకటాచలం మండలం కసుమూరు క్రాస్ రోడ్ లో రోడ్డు ప్రమాదం. ఇసుక ట్రాక్టర్ ను ఢీకొన్న కారు, 5గురికి గాయాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేద్దాం. చిలుకూరులోని టీటీడీ కార్యాలయంలో జరిగిన క్లస్టర్ బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ నెల 12వ తేదీన తిరుపతిలో జరగనున్న కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ బహిరంగ సభకు టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ బహిరంగ సభకు గూడూరు నియోజకవర్గం నుండి జన సమీకరణ పరిశీలకులు చీరాల ఎమ్మెల్యే ముద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో జన సమీకరణ సభ విజయోత్సవంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తిరుపతిలో శుక్రవారం జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘం సభ్యులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామని, ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆయన వివరించారు. ఎమ్మెల్యే గారు మీ టార్గెట్ 500 మాత్రమే అని చెప్పారు. 500 మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికి పరిశీలకులకు చెప్తున్నాను, అన్నకి చెప్తున్నాను. గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి మనం పోవాల్సిన 500. అయినప్పటికీ మనం డబుల్గా దాదాపు 1400-1500 మంది ఇక్కడ నుండి పోయేదానికి స్వచ్ఛందంగా సిద్ధమైన. ఇక్కడే ఎవరు కూడా వేరే విధంగా కాదు, ఈ కేవలం పార్టీ క్యాడరే. ఎవరినంటే వాళ్ళని ఎక్కించే పరిస్థితి టెంపోలో కానీ కారులో కానీ. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ బూత్ కమిటీ కన్వీనర్లు, అలాగే అకౌంటబిలిటీ కేఎస్ఎస్, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డు కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, పట్టణ కమిటీ, అలాగే అనుబంధ సంఘాలు తప్ప వేరే వాళ్ళని ఎవరంటే వాళ్ళ జనాల కోసం ఎక్కించుకున్నటువంటి పరిస్థితి మనకి రాదు కూడా. ఎందుకంటే పెద్దలు కొండన్న గారికి తెలియజేస్తున్నాను, 11 క్లస్టర్లలో బ్రహ్మాండంగా మహానాడు చేసే ఉన్నా. మీరు చెప్పినట్టు జనాభా విపరీతంగా వచ్చారు, కానీ మామూలు అటెండెన్స్లో కొద్దిగా తక్కువైనందువల్ల కందుకూరు కొట్టేసింది ఫస్ట్. సరిదైనప్పటికీ అక్కడ ఇన్ఛార్జ్ కూడా మా కాన్స్టిట్యున్సీ నుంచి చెప్పినటువంటి స్టేట్ కార్యదర్శి కాబట్టి ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు మనం ఈ పేపర్లు అయితే ఏ విధంగా ఇచ్చామో 1400 మంది ఇచ్చినాం. 1500 మంది ఇక్కడ మన గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా మనం అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పిన విధంగా ఒక్కరిని తక్కువ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. జనసేనతో కూడా మనం మాట్లాడాం, వాళ్ళు కూడా ఇంతమంది వస్తామని చెప్పారు, వెహికల్స్ పంపించమన్నారు, ఓకే అని చెప్పాం. బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడాం, వాళ్ళు కూడా వెహికల్స్ అరేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా వెహికల్స్లో వస్తారు. ఏదైనప్పటికీ మనమైతే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఊపుని. ఇంకా చీరాల ఎమ్మెల్యే మాలా కొండయ్య తదితరులు మాట్లాడారు. వాళ్ళు ప్రయత్నం చేయాలన్నా కూడా చేయలేరు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ గౌరవించాలని తెలిస్తే అనుకున్నా కూడా చేయలేరు.
సో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం అందరం కూడా లైక్ మైండ్, మా వ్యాపారంలో చెప్పాలంటే వ్యాపార పరంగా చెప్పాలంటే ఒక లైక్ మైండెడ్గా ఒకరినొకరిని అర్థం చేసుకొని ఒకరొకరు వేవ్ లెంగ్స్ అంటే మీకు తెలుసు కదా, మనుషుల యొక్క భావజాలాలు, మనసులో ఉన్నటువంటి అభిప్రాయం, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. చాలా బలంగా మనం పనిచేయాలి. ఎందుకంటే మనకి మున్సిపాలిటీ ఉంది, అలాగే పంచాయతీస్ ఉన్నాయి, అలాగే జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు అన్నీ ఉన్నాయి. మొన్నటికి మొన్న మన పార్టీ అంటే ఇప్పుడు చాలా సీనియర్ పాలన ముందుకెళ్తుంది. దీనిపై రేపు 12/6/2026 శుక్రవారం రోజు చంద్రగిరి నియోజకవర్గం దామినేడు ప్రాంతం నందు జరిగే బహిరంగ సభలో మనం అందరం పాల్గొనాలని, ఏ విధంగా మనం వెళ్ళవలసింది, వాటికి సంబంధించిన వెహికల్స్ వీటన్నిటి కూడా పరిశీలించుటకు చీరాల సభ్యులు రావడం జరిగింది. మన యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఏమేమి వెహికల్స్ పంపిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాం. గూడూరు పట్టణం ఈ కార్యక్రమంలో లక్ష్మీ ప్రసన్న, కిరణ్ కుమార్, రహీం, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, మునిగిరీష్, మోహన్ రెడ్డి, జలీల్, రాజశేఖర్, మఠం శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక క్యూబా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను కారు ఢీకొనడంతో 5గురికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలం కసుమూరు క్రాస్ రోడ్ సమీపంలోని ఫ్లైఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక ట్రాక్టర్ ను కారు ఢీకొనడంతో 5 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ముందు కూర్చున్న 2 యువకులకు తీవ్ర గాయాలు కాగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత దామినేడు వద్ద నిర్వహించనున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమానికి సూలూరుపేట నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని టీడీపీ సభ్యులు పనబాక లక్ష్మి కోరారు. నాయుడుపేటలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సభ్యులు పనబాక లక్ష్మి, సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ, మాజీ ఎంపీ నెల్వల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ సంస్థాగత సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడం, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను సమీక్షించడం సమావేశాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నెల 12వ తేదీన తిరుపతిలోని దామినేడు వద్ద నిర్వహించనున్న 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమానికి సూలూరుపేట నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. మనం ఇంత ముందుకు వెళుతున్నాము అభివృద్ధి సర్కార్లో. ఇది మనము ఒక పద్ధతిలాగా చేసుకోవాలా? మన ముఖ్యమంత్రి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి 2 సంవత్సరాలైంది కాబట్టి దీన్ని జరుపుకోవాలా అని ప్రభుత్వానికి నిర్ణయించడం. దురదృష్టకరంగా విశాఖపట్నంలో ఆ ప్రమాదం జరగడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసి రేపు 12వ తారీఖున 3 మీటింగులుగా కాకుండా ఒకటే మీటింగ్ భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెయ్యాలా అనే పని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. దాని విషయమై మీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం, అంతేకాకుండా మరి యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం కూడా మనం చేసుకుంటా ఉన్నాము సర్ప్రోగ్రాం. దీనికి మీరు బిఎల్ఏని చేసుకోవాలా? ఇప్పుడు కనుక మీరు సరిగ్గా చేసుకోకపోతే రేపు రాబోయే లోకల్ కాలేజ్ ఎన్నికల్లో ఇబ్బంది పడతామని చెప్పాలని మన పార్టీ మనకి ఒక కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఇంకా పలువురు మాట్లాడారు. పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదని మీరు తెలుసుకోండి. అలాగే మనం ఎలాంటి కక్ష
సాధింపులు లేకుండా గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటంటే తెలుగుదేశం నాయకులన్నా కార్యకర్తలన్నా పెన్షన్ తీసేసిన పరిస్థితులు మనం చూసాం. అలాగే తెలుగుదేశం ఇలాంటివన్నీ మనం చూసాం. గత ప్రభుత్వం జరిగినా సరే అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళ క్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈరోజు అందిస్తున్నారు. అంత తొందరగా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అలా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి రేపు తిరుపతి జిల్లాలో మన ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి కోరారు. చిల్లకూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ల సవరణపై అవగాహన సమావేశం జరిగింది. చిల్లకూరులోని జ్యోతి వేబ్రిడ్జి వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని 6, 7 క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వూరు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి 100% ఫలితాలు తీసుకురావాలని సూచించారు. అడగదని కాదు, చెప్పి చేయించుకోవటం నాయకుల పని, బూత్ కన్వీనర్ల పని ఎక్కువ. ఎట్టో అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి కార్యక్రమానికి అయితే బ్రహ్మాండంగా హాజరవుతున్నారు. మహానాడు కూడా బ్రహ్మాండంగా చేసినాం అనే నియోజకవర్గంలో మంచి పేరు వచ్చింది. స్థానిక సంస్థలు కూడా ఒక్క పంచాయతీ కూడా పోకుండా చూసుకోవాలి. ఇంకా పలువురు మాట్లాడారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మాసి శివకుమార్ గారి యొక్క ఆదేశాలతో ఇక్కడ చిల్లకూరు మండల పార్టీ పెద్దలు కానక నానాజీ గారు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో సర్ అంటే ప్రత్యేక ఓటర్ల సవరణ గురించి ఇక్కడ మా చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి క్లస్టర్ 7, 6 సంబంధించినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అంటే బూత్ ఏజెంట్స్తో సమావేశాన్ని నిర్వహించుకొని ఏ విధంగా సర్ అనే ప్రోగ్రాంలో మన ఓటర్ లిస్టులో ఏ విధంగా మనం నమోదు చేసుకోవాలో, ఏ విధంగా వాటిని సవరణ చేసుకునే అంశాల మీద మేము శిక్షణ ఇచ్చాము ఇక్కడ మా బూత్ కన్వీనర్లకి. అదేవిధంగా ప్రతి బుధవారం మా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ప్రతి బుధవారం మొదటి బుధవారం వచ్చి యూనిట్ లెవెల్లో 4-5 పంచాయతీ వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ గ్రామ సమస్యలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలని అక్కడ ఒక అజెండా పెట్టుకొని ఆ సమస్యలు తీసుకొని వచ్చి రెండవ బుధవారం మండల స్థాయిలో జరిగేటువంటి ఈ యొక్క బుధవారం సమావేశంలో చర్చించుకొని ఏవైతే ప్రధాన సమస్యలుగా ఉన్నాయో అవి మేము గైడ్లైన్స్ ఒక తీర్మానం రూపొందించుకొని అజెండాగా పెట్టుకుని తీర్మానాలు చేసుకొని వాటిని నియోజకవర్గ స్థాయిలో మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా స్టేట్ పార్టీకి ఇవంతా కేవలం రాసుకోవడమే కాదు, వీటి పరిష్కారం కూడా ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా అయితే అన్ని పంచాయతీలు చేస్తున్నామో మీరు మీడియా వారు కానీ. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి నెలటూరు చిరంజీవి, 6, 7 క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, ప్రజ్ఞాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి పిఎం రావు దంపతుల దాతృత్వంతో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం కోసం నగదు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 20 మంది హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం కోసం శ్రీలక్ష్మి పిఎం రావు దంపతులు నగదు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు వాసుగౌడ్, కోటా కృష్ణ, కృష్ణంరాజు, తాళ్ళూరి శ్రీనివాసులు, ఎర్రమాక కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలవారీ హాకీ క్రీడాకారులకు నెలవారీ పౌష్టికాహారం ఈ దాతృత్వం వహిస్తున్న డాక్టర్ శ్రీలక్ష్మి పిఎం రావు గారికి రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు 10 మంది పిల్లలకి ఇచ్చేవాళ్ళు, ఒక 2 months నుంచి 20 మంది పిల్లలకు నెలవారీ పౌష్టికాహారం అందజేస్తున్నారు. మా రోటరీ క్లబ్ తరఫున ఆయన మా సభ్యుడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన క్రీడలకు చాలా ప్రోత్సాహం అందిస్తుంటారు. ఇట్లాగే మరెన్నో పర్మనెంట్ ప్రోగ్రాంగా మనకి ఈరోజు ప్రతి నెల జరుగుతూ ఉన్నది. మాకు ఇటువంటి సభ్యులు మా రొటేరియన్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఆయన తరఫున దాదాపుగా క్రీడారంగం మా క్లబ్ తరఫున అయితే విద్య, వైద్యం, క్రీడారంగం వీటికి ముఖ్యంగా ప్రాధాన్యత ఉంది.
దాంట్లో భాగంగా పిఎం రావు గారు హాకీ క్రీడాకారులకు ఈ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తద్వారా వాళ్ళు వాళ్ళ ఈవెంట్స్లో బలంగా తయారై వాళ్ళ ఈవెంట్స్లో ఫుల్ఫిల్గా ఆడగలిగే స్థాయి వస్తుందని ఉద్దేశంతో ఆయన దాదాపు 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా 2 నెలల నుంచి గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే దీక్షలు గురువారానికి 193వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ గూడూరును జిల్లా చేయాలని చాలా రోజులుగా దీక్షలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గూడూరును జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 193 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఈ రోజుకి 193 రోజులైంది. కానీ మన ప్రక్రియ ఏ స్వామి జరుగుతుందా జరగదా ప్రజల్లో ఒక అనుమానం ఏర్పడింది. నేను ఒకటే మాట చెప్తున్నా. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఏర్పాటైన సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పోచారెడ్డి ధనంజయ రెడ్డి, సుమన్ కుమార్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, కసిరెడ్డి విజయరాఘవరెడ్డిల జ్ఞాపకార్థం దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ రొటీరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, వాసు గౌడ్, గిరిబాబు, హరినాథ్ రెడ్డి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో మా రోటేరియన్ అయినటువంటి దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారి దాతృత్వంతో వారి తండ్రి గారు, మామగారు వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి నెల 11వ తారీఖు సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మా రోటేరియన్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆయురారోగ్యాలు. దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి లాస్ట్ సర్వీస్ ప్రాజెక్ట్ ఇది. ఆయన రోటరీ ఇయర్లో ఆయన టెన్యూర్లో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ హిజ్ టెన్యూర్. కాబట్టి ఈ ప్రకారంగా దాదాపు 1 year అతనికి మన క్లబ్కి మంచి సపోర్ట్ చేశాడు అతను దువ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, మన రొటేరియన్. అనేక కార్యక్రమాలు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు తీసుకున్నట్లయితే, మా సీనియర్ రొటేరియన్ రామ్మోహన్ రావు తీసుకున్నట్లయితే క్లబ్కు ఇటువంటి కొంత అసెట్స్ ఈ వసతిగృహానికి సంబంధించి ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. ఇతర చాలా సపోర్ట్ మా సీనియర్ రొటేరియన్ రామ్మోహన్ ద్వారా జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడే అమ్మాయి కళ్యాణి గురించి చెప్పారు. వెల్ ఆర్గనైజింగ్ అని దాదాపు ఈ ఏజ్తో అందులో మెంటలీ డిటాచ్డ్ కొంతమంది వాళ్ళతో సర్దుకుపోవడం చాలా కష్టమైన పని. మన ఇంట్లోనే మన రిలేటివ్స్నే చేయడం చాలా కష్టం. అటువంటిది ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తులతో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది కళ్యాణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణి. అమ్మాయి ఆ విధంగా తర్ఫీదే ఆ విధంగా వాళ్ళ సర్వీస్ చేస్తాను. వారి తండ్రి మామూల జ్ఞాపకార్థం అరేంజ్ చేశారు. ఇది ప్రతి నెల 11వ తేదీ అతను కంటిన్యూగా చేస్తున్నారు. నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏమంటే ఏ కార్యక్రమం నాకు తెలిసి ఈ ఉద్దేశంలో చేస్తే ఉపయోగపడుతుంది. ఎందువల్లంటే దీన్ని నడిపి ఆమె కళ్యాణి గారు నిజంగా ఆమె తన సొంత బిడ్డల మాట చూసుకొని అందరి పేరు కూడా చెప్తుంది, అందరినీ చేసి సర్వ్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి దాంట్లో చేయడం చాలా మంచిది. సో ఈ ఉద్దేశానికి నేను కూడా నాకు తోచిన సాయం చేస్తున్నాను. సైదాపురం మండలం మర్లపూడి గ్రామ హరిజనవాడలో పాండురంగడికి విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో చెక్క భజన చేశారు. ఈ కార్యక్రమాలను స్థానికులు తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రకారం ఆ మాదిరి రౌండ్ మళ్ళీ
సైదాపురం మండలం గంగదేవపల్లి గ్రామ హర్జనవాడలో శ్రీ పోలేరమ్మ జాతర వైభవంగా జరిగింది. జాతరలో భాగంగా గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోలేరమ్మ తల్లిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Pavan
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ అన్నదాత 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 జయ భవ. మనుబోలులో వెలసిన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఎరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు ప్రభాకర్ రెడ్డి, శ్రావణి దంపతులతో పాటు వారి కుమార్తెలు అభిజ్ఞ, గాన్విత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సానాల హరి ఆచారి, భారతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో కొలువైయున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం సందర్భంగా రాత్రి అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,750 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,000 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,45,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 245 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తిరుపతిలో జరిగే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ బహిరంగ సభకు తరలిరండి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలతో చర్చించిన గూడూరు, చీరాల ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, మాలకొండయ్య. వెంకటాచలం మండలం కసుమూరు క్రాస్ రోడ్ లో రోడ్డు ప్రమాదం. ఇసుక ట్రాక్టర్ ను ఢీకొన్న కారు, 5గురికి గాయాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేద్దాం. చిలుకూరులోని టీటీడీ కార్యాలయంలో జరిగిన క్లస్టర్ బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.